నెక్స్ట్ చైల్డ్ పోర్నోగ్రఫీ. ఈ సైబర్ క్రైమ్స్లో ఇది కూడా ఒక మేజర్ సబ్జెక్ట్. అగైన్ ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఏంటంటే ఎక్కువ అమ్మాయిల ఫొటోస్ని మార్ఫింగ్ చేసి వీడియోస్ క్రియేట్ చేస్తుంటారు. అదే మనం వేరే వెబ్సైట్స్ మనం విజిట్ చేస్తుంటే ఈ వెబ్సైట్స్ ద్వారా ఏంటంటే ఎక్కువ ట్రోజన్స్ మాల్వేర్స్ మన కంప్యూటర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి మనం చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్సైట్స్ ఎక్కువ విజిట్ చేస్తుంటే ఎక్కువ ఏంటంటే పిల్లలు స్కూల్ పిల్లలు కానివ్వండి ఇంటర్మీడియట్ పిల్లలు ఎక్కువ అడిక్ట్ అవుతుంటారు దీని మీద. ఇట్లా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ గురించి సర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ వస్తుంటాయి, కొన్ని ప్రోడక్ట్ వెబ్సైట్స్కి విజిట్ అవుతారు. ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి వెబ్సైట్స్ విజిట్ చేస్తారో వాళ్ళకి కొత్త పాపప్స్ అనేది పాపప్ రావడం జరుగుతుంది వాళ్ళ స్క్రీన్ మీద. ఈ పాపప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్పుడు కొన్ని స్పామ్స్ అనేది మన వెబ్సైట్స్లో ఈ సిస్టమ్స్లో ఇన్స్టాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఒకవేళ ఈ పోర్నోగ్రఫీ ద్వారా వెబ్సైట్స్ ద్వారా మనకి మేజర్ డ్రాబ్యాక్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ మనం విజిట్ చేసిన తర్వాత మన సిస్టంలో ఒక ట్రోజనర్స్ కానివ్వండి మాల్వేర్స్ కానీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మన సిస్టంలో ఈ వైరస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన కంప్లీట్ కంట్రోల్ వెళ్ళిపోతుంది అనమాట. సో మనం ఏమేమి చేస్తున్నాం ఏంటంటే మనం ఎవరితో చాట్ చేస్తున్నాము, మన వెబ్సైట్లో ఏమేమి కంటెంట్ అప్డేట్ చేస్తున్నాము, అండ్ ఏ వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నాము, గూగుల్లో ఏం సెర్చ్ చేస్తున్నాము, మన హార్డ్ డిస్క్లో ఏమేమి డేటా ఉంది, అండ్ అదే మనం ఎవరితోటి చాట్ చేస్తున్నాం కీ లాగర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ప్రోడక్ట్ వెబ్సైట్స్ ద్వారా ట్రోజన్స్ ఇన్స్టాల్ అయిపోయి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ లీక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈమెయిల్ ఐడీస్ ద్వారా మనకి ఏం చేస్తారంటే మనకి రివర్స్గా బ్లాక్మెయిలింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి ఈమెయిల్ ఐడీస్ ఏంటంటే మన ఫొటోస్ అలా మార్ఫింగ్ చేసేసి మనకు బ్లాక్మెయిల్ చేస్తారు. నా అకౌంట్లో ఇంత డబ్బులు డిపాజిట్ చేయండి, డిపాజిట్ చేస్తే మీ ఫొటోస్ అని మేము డిలీట్ చేస్తామనేసి మన ఇలాంటి అలర్ట్స్ వస్తుంటాయి. సో ఇలాంటి వాటిలో కూడా సైబర్ క్రైమ్స్ ఇది ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్ మళ్ళీ ఐడెంటిఫై చేయడం. బట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు దీనికి ఐడెంటిఫై చేయడానికి. ఈ ప్రోడక్ట్ వెబ్సైట్స్ ద్వారా మేజర్ డ్రాబ్యాక్స్ ఎక్కడెక్కడంటే ఈ ఫేక్ వెబ్సైట్స్ ఎక్కువ విజిట్ చేయడం, బ్యాంకింగ్ సెక్టర్ వెబ్సైట్స్ కూడా మన యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ కూడా లీక్ అయిపోతుండే. స్పెషల్గా ఈ ప్రోడక్ట్ వెబ్సైట్స్ ఏంటంటే కంట్రీ వైజ్గా కొన్ని ప్రోడక్ట్ వెబ్సైట్స్ ఉన్నాయి. సో చాలా మంది ఏంటంటే ఆల్రెడీ మన ఇండియా కొన్ని 90+ వెబ్సైట్స్ బ్లాక్ చేయడం జరుగుతుంది. ఈ వెబ్సైట్స్ అయినా కూడా అన్బ్లాక్ చేస్తున్నారు చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. అండ్ అదేవిధంగా కామన్లీ వాళ్ళ జనాలు కూడా బాగా తెలిసిపోతుంది బ్లాక్ చేసిన వెబ్సైట్స్ కూడా మన ఇండియాలోనే ఎలా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు బ్లాక్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ మనం విజిట్ చేస్తుంటే దిస్ వెబ్సైట్ హ్యాస్ బీన్ బ్లాక్డ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ అనేసి మనకు కొన్ని మెసేజెస్ వస్తుంది, డిస్ప్లే అవుతున్నాయి. డోరేగమా కానివ్వండి, అదేవిధంగా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆల్రెడీ కొన్ని వెబ్సైట్స్ బ్లాక్ అయి ఉన్నాయి అనమాట. సో ఇలాంటి వెబ్సైట్స్ ఏంటంటే ఓన్లీ ఇండియాలో మాత్రం బ్లాక్ అయి ఉంటుంది. బట్ మన వేరే కంట్రీ IP అడ్రస్ ఇక్కడ వాడుకొని ఈ బ్లాక్ అయిన వెబ్సైట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎక్కువ మేజర్ డ్రాబ్యాక్ ఈ ప్రోడక్ట్ వెబ్సైట్స్లలో పిల్లలు ఎక్కువ అడిక్ట్ అయిపోవడము, అండ్ సెక్షువల్ దాంట్లో డైవర్ట్ అయిపోవడము, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ తగ్గిపోవడము, అండ్ అదేవిధంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు ప్రోడక్ట్ వెబ్సైట్లో కొత్త కేసెస్ ఎలా రిజిస్టర్ అవుతాయంటే ఫాదర్ వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తారు ఇట్లా నా అకౌంట్లో నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందని. ఎప్పుడైతే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామో ఇన్వెస్టిగేషన్లో ఏమని తెలుస్తుందంటే ఈ పర్టికులర్ వెబ్ సిస్టమ్ హ్యాక్ అయింది, ఎలా హ్యాక్ అయిందని చూస్తే పిల్లలు ఏం చేస్తారంటే తెలియకుండా ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తుంటారు. ఈ వెబ్సైట్స్ ఓపెన్ చేయగానే ఏమవుతుందంటే వాళ్ళ సిస్టమ్స్లో ట్రోజన్స్ ఇన్స్టాల్ అయిపోతాయి. అప్పుడు వెబ్సైట్స్ అని హ్యాక్ అయిపోతాయి. సో సిస్టమ్స్ కూడా హ్యాక్ అయిపోతాయి. అప్పుడు మన ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిన తర్వాత అదొక డిఫికల్ట్ టాస్క్ ఐడెంటిఫై చేయడం. ఇలాంటి వాటిలో ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా మన పర్సనల్ సిస్టమ్స్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. మన ల్యాప్టాప్స్ కానివ్వండి, మన ఫోన్స్ కానివ్వండి పిల్లలకి ఎప్పుడు ఇవ్వకుండా. స్పెషల్గా ఎక్కువ బిజినెస్ పీపుల్ ఎక్కువ హై ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వెబ్సైట్ ద్వారా చాలా డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే కేసెస్ ఎలా ఉంటాయంటే ఒకసారి కేసెస్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మొత్తం తెలుసుకున్న తర్వాత ఇలాంటి మాల్వేర్స్ ఎక్కడికి క్రియేట్ అయినాయి, ఎక్కడికి జనరేట్ అయినది కూడా ఐడెంటిఫై చేయలేం. సో ఇది ఒక డిఫికల్ట్ టాస్క్. ఈ ప్రోనోగ్రఫీ ద్వారా మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఒక్కడు కూడా అడ్వాంటేజ్ అనేది మనం ఐడెంటిఫై చేయలేం. చాలా మేజర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రోనోగ్రఫీ వెబ్సైట్స్ ఓపెన్ చేయకుండా, అండ్ అదేవిధంగా ఫేక్ వెబ్సైట్స్ కానీ ఫేక్ లింక్స్ కానివ్వండి, కొన్ని మన స్పామ్ మెసేజెస్ కూడా వస్తుంటాయి ఈమెయిల్స్లో. ఈ స్పామ్ మెసేజెస్ కూడా మనం ఎక్కువ ఇగ్నోర్ చేయాలి. ఈ స్పామ్ మెసేజెస్లో కూడా మనం కొన్ని ప్రోనోగ్రఫీ సంబంధించిన మెసేజెస్ కానీ మెయిల్స్ కానీ అటాచ్మెంట్స్ వస్తుంటాయి. సో ఇలాంటి వాటిలో ఈ ప్రోనోగ్రఫీ ద్వారా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా మొబైల్ ఫోన్స్లో కూడా ఓపెన్ చేయొద్దు. అండ్ అదేవిధంగా మన వాట్సాప్లో కూడా కొన్ని యాడ్స్ వస్తున్నాయి అడిక్ట్ అయ్యే విధంగా. ఇలాంటి యాడ్స్ని కూడా మనం ఇగ్నోర్ చేస్తే ఈ ప్రోనోగ్రఫీ ద్వారా మనం అరికట్టచ్చు. అండ్ అదేవిధంగా ఈ విజిట్ చేసే వెబ్సైట్స్ని కూడా బ్లాక్ చేసే కొన్ని సేఫ్టీ టిప్స్ ఉన్నాయి. యాడ్వాన్స్ ఎనేబుల్ చేసుకోండి మన బ్రౌజర్స్లో, గూగుల్ క్రోమ్ కానివ్వండి, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానివ్వండి. స్పెషల్గా మనం పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా ఒక కంప్యూటర్ కానివ్వండి, ఫోన్ కానీ ఇస్తుండే ఈ యాడ్వాన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయడం చాలా అవసరం అనమాట. సో మనం చూస్తుంటాం ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ అని కూడా కొత్త మనకి ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రోనోగ్రఫీ ద్వారానే వస్తున్నాయి అనమాట. సో ఇలాంటి ప్రోనోగ్రఫీ వెబ్సైట్స్లో మన యాడ్వాన్స్ అనేది మనం ఎక్కువ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి మేజర్ అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. అండ్ అదేవిధంగా పిల్లల్ని కూడా మానిటర్ చేసుకోవడానికి మీ ఓన్ సిస్టంలో కొన్ని కీ లాగర్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్పుడు పిల్లలు ఏ వెబ్సైట్స్ విజిట్ చేస్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నారు అనేది మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. Like and subscribe Eagle Media Works.